మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆయన మహాకృపను బట్టి, ఆయన మహాదయను బట్టి నిర్గమాకాండాన్ని ఆదికాండాన్ని నిర్గమాకాండాన్ని మనం ధ్యానించగలిగాం. ఆయన కృప తప్ప వేరొకటి లేదు. ఆయన మనకిచ్చిన ఈ అవకాశం, ఆయన మనకిచ్చిన ఈ సన్నిధిని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగణుడ, గొప్పవాడ, జీవముగల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర, మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరు మహిమ పొందండి ప్రభువా. వాక్యం విలుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సన్ని తోడుగా నడిపించి మీ సహాయం చేసి కృపతను బోధన చేసి మీరే మహిమ పొందమని, మీ ఆత్మకార్యం జరిగించి దేవా మీకు స్తోత్రాలు చేసిన మీరు మహిమ పొందమని, వాక్యం విలుచున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఇప్పుడు మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండం ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే ఆఖరి వచనంలో దేవుని మందిరం మొత్తం కూడా వాళ్ళు దేవుని మందిరం అంతా కూడా వాళ్ళు నిర్మాణం చేసిన తర్వాత, దేవుని మందిరం అంతా కూడా పూర్తి చేసిన తర్వాత ప్రభువు ఆ పరలోక రాజ్యంలో ఏ విధముగా అయితే ఆయన చెప్పాడో, ఏ విధంగా చూపించిన విధానం అంతటి ప్రకారం కూడా వాళ్ళు భూమి మీద గుడారాన్ని వేసి, ఆ ప్రత్యక్ష గుడారాన్ని, అందులో మందసాన్ని, అక్కడ సన్నిధి రొట్టెల బలను, ధూప వేదికను, అలాగే బలిపీఠాన్ని, బలిపీఠం మధ్యలో గంగాలాన్ని, దానికి కావాల్సిన ఉపకరణాలు మొత్తం సమస్తమును కూడా నిర్గమాకాండం అంతట్లో కూడా మనం చూసాం. అదంతా కూడా చాలా చక్కగా చేయించారు. చాలా చక్కగా చేయించిన తర్వాత, అదంతా పూర్తయిన తర్వాత ప్రభువు దిగి వచ్చి ఆ మందిరం ఆయన మహిమతో నింపగా, ఆ మహిమ కలిగిన ఆ మందిరంలోనికి మోషే వెళ్ళడానికి కూడా భయపడేంతగా ఆ మహిమతో అది నింపబడింది. ఆయన దిగి వచ్చి అక్కడ ఆ మహిమతో ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ మందిరము ఎప్పుడైతే ఆయన మహిమ దిగి వచ్చిందో, గాఢాంధకార మేఘంలో ఉండి, ఆ మహిమ కలిగిన మేఘంలో ఉండి ఆయన దిగి వచ్చి అదంతా కూడా మంచి ప్రకాశమానంగా అది వెలిగిన తర్వాత, ఇప్పుడు అక్కడ ఆ ప్రజలకి లేవియాకాండంలో చేయవలసిన విధానమంతా కూడా దేవుడు నేర్పిస్తూ చెప్తున్నాడు. పైనున్నదంతా కూడా మందిరం యొక్క నిర్మాణం చూపించాడు. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత యాజక సేవ విధానాన్ని దేవుడు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. మనం ఒక్కసారి క్రొత్త నిబంధనలు మనం చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రానంతసేపు, ఆయన శరీరధారిగా జన్మించినంతసేపు కూడా అక్కడ మందిర సేవ మాత్రమే జరిగింది. కానీ మందిర సేవ అంతా కూడా జరిగింది. మందిరంలో ఎలా ఉండాలో, ఏం చేయాలో అన్నీ చెప్తూ ఉన్నాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిష్యులను ఏర్పాటు చేసుకొని సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి, ఈ సువార్తలో ఆయన చెప్తున్న మాట, పరలోక రాజ్యం సమీపించింది, అందరూ అంతటా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి అని చెప్పి ఆ శిష్యుల ద్వారా సువార్తను ప్రకటిస్తూ అందరినీ కూడా దేవుని రాజ్యంలో చేర్చడానికి శిష్యులు అక్కడ పంపిస్తున్నాడు. ఇక్కడ కూడా దేవుడు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మందిర సేవలో చేసే ఆ శిష్యులు, మందిర సేవలో ఉండవలసిన ఆ శిష్యులు అక్కడ ఏర్పాటు చేసుకొని దేవుడు ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు వారికి చెబుతున్న ఆ మాటలు మనం చూసినట్లయితే, ఇక్కడ బలి పశువుని తీసుకొని వచ్చినప్పుడు, బలి అర్పణకి తీసుకొని వచ్చినప్పుడు, అది ఎడ్లలోండి కానీ లేదా గొర్రెల్లోండి కానీ మేకల్లోండి, ఆ మందలోండి తీసుకొచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చేది శ్రేష్టమైన దాన్ని తీసుకురావాలి అని చెప్పి అని చెప్తున్నాడు. శ్రేష్టమైన దాన్ని తీసుకుని వచ్చి, ఆ శ్రేష్టమైన బలి పశువుల్ని, శ్రేష్టమైన దాన్ని అందులో మగదాన్ని తీసుకుని వచ్చినప్పుడు, ఆ శ్రేష్టమైన దాన్ని తీసుకుని వచ్చినప్పుడు దాని మీద తల మీద చేయి వేసి, నా పాపం అంతా కూడా ఇది భరిస్తుంది, నేను చేసిన పాపం అంతా కూడా దీని తల మీద వేస్తున్నాను, నేను పొందవలసిన శిక్ష అంతా కూడా ఈ పశువు బలి అవుతుంది, అది పొందుతుంది అని చెప్పి ఆ బలి యాగం అనేది ఆ పశువు మీద పెట్టి పశువుని అక్కడ బలిస్తూ ఉన్నారు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఒక క్రమం. మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా ఉండగా, మనుషులకి ఏం తెలియదంటే పాపమును గురించిన ఆలోచన కానీ, పాపమును గురించిన ప్రాయశ్చిత్తం ఒకటి ఉందని కానీ వారికి తెలియక పాపం మీద పాపం చేస్తూ పోతూ ఉన్నారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు విధిస్తున్న ఈ లేవియాకాండాన్ని, ఒక క్రమాన్ని మనం చూసినట్లయితే, చూడండి ఒకసారి మీ బైబిల్ తీసి లేవియాకాండం మొదటి అధ్యాయము యెహోవా మోషేకు
మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనానో యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలోండి కానీ, గొర్రెల మందలోండి కానీ, మేకల మందలోండి కానీ దాన్ని తీసుకొని రావాలను. అతడు దహనబలి రూపముగా అర్పించినది గోవుల్లోనిదైన యెడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. హల్లెలూయా. గోవుల్లోడి తీసుకురావాలి అంటే మగది అంటే ఎద్దును తీసుకొని వచ్చి దహన బలి పశువుకి దాన్ని ద్వారం దగ్గరికి, దేవుని మందిర ద్వారం దగ్గరికి తీసుకొని వచ్చి ఏ వ్యక్తి అయితే దాన్ని బలిగా అర్పించాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి ఆ పశువు తల మీద చెయ్యి వేసి, నేను పాపం చేశానయ్యా, నా శిక్ష అంతా కూడా ఈ పశువు భరిస్తుందయ్యా అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకొని, తను ఏ పాపం చేశాడో ఆ పాపం అంతా కూడా దేవుని దగ్గర ఒప్పుకొని అది ఆ పశువు తల మీద పెట్టి, నేను పొందవలసిన శిక్ష అంతా కూడా ఈ పశువు పొందుతుంది అని చెప్పి దేవుని దగ్గర విజ్ఞాపన చేసి ఆ పశువుని తీసుకొచ్చి యాజకునికి అప్పగించాలి. ఆ యాజకుడు చూడు తర్వాత దాన్ని అతడు దహనబలి అర్పించు పశువు తల మీద చెయ్యి ఉంచవలను. అది అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను. అప్పుడు అతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా